తెలంగాణ రాజకీయాల్లో కాస్ట్ గేమ్ నడుస్తోంది. కుల గణనపై పార్టీలు బురద చల్లుకుంటున్నాయి. మళ్లీ కుల గణన నిర్వహిస్తామని సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. పైగా ప్రధాని మోదీ కులం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మోదీ గుజరాత్ సీఎం అయిన తర్వాతే ఆయన కులాన్ని బీసీలో చేర్చారని రేవంత్ వ్యాఖ్యానించి కొన్ని వర్గాలను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల డిమాండ్ల నుంచి దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రయత్నించారు. కాకపోతే ఆ గేమ్ ఎక్కువ కాలం నడిచే అవకాశాలు కనిపించలేదు. రేవంత్ నియమించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలే ఇప్పుడు సీఎం రేవంత్ కు ఇబ్బందిగా పరిణమించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా కాలంగా చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, ఆ తర్వాత బీసీ నేత సీఎం అవుతాడని అంటున్నారు. తాజాగా ఇదే మాట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి మరో 4 ఏళ్లు మాత్రమే సీఎం గా ఉంటారని, ఆ తర్వాత బీసీ నాయకుడు సీఎం అవుతాడని మహేష్ గౌడ్ అన్నారు. గతంలో కొందరు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎం గా ఉంటాడని అన్నారు. కానీ కులగణన నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నాయకులు బీసీ సీఎం మంత్రం జపిస్తున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రినైనా ఏం బాధపడను అని చెప్పారు. అయితే రాజకీయ నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీన్మార్ మల్లన్న తరచూ బీసీ సీఎం ప్రతిపాదన తీసుకురావడంతో పాటు రెడ్డి సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో ఆయనకు షోకాస్ నోటీసు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మల్లన్న వ్యాఖ్యలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమర్థించినట్లయింది. బీసీ సీఎం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, వచ్చే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు బీసీ ఎజెండాతోనే సాగుతాయని మహేష్ గౌడ్ ప్రకటించడం కూడా తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. నిజానికి మహేష్ గౌడ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ఎజెండాను సెట్ చేస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ కు ఓటేస్తే ఉన్నత సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ సీఎం అవుతారని, కాంగ్రెస్ కు ఓటేస్తే బీసీలు సీఎం అవుతారని ఆయన నర్మ గర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇది 50% పైగా ఉన్న బీసీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న గాలమని అనుకోవాలి. బీసీల రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని చెప్పడమే హస్తం పార్టీ ఉద్దేశమని చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో.